ధర్మార్జునుడు పాఠ్యాంశంలో అర్జునుడితో పోల్చదగిన వీరుడు ఎవరు అని కవి చెప్పాడు. ఆన్సర్ ఆప్షన్ 1 రాముడు. కింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాయం అను అర్థాన్నిచ్చు తెలంగాణ భాషా పదం. ఆన్సర్ ఆప్షన్ 4 ఇగురం. అడవిలో అక్కమ్మ అసుబోయింది పొడుపుకు విడుపు. ఆన్సర్ ఆప్షన్ 3 సాలీడు. దీక్షకు సిద్ధం కండి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 కరపత్రం. వ్యాకరణ పరిభాషలో అంతస్తాలు అనగా? ఆన్సర్ ఆప్షన్ 2 యా రా లా వ. జ్ఞ ఇన్య నా మా అనేవి అనునాసికాలు. ష సా సా హ అనేవి ఊష్మాలు. నక్క నదిలా కొట్టుకుపోతూ ఈ సామెత ద్వితీయార్థం. ఆన్సర్ ఆప్షన్ 1 నక్క నదిలా కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందంట. నీటికి నిధి వంటిది అని వ్యుత్పత్తార్థం గల పదం. ఆన్సర్ ఆప్షన్ 1 పయోనిధి. ఏకలవ్యుడు అర్జునుడు వలె గురితప్పని విలికాడు ఇందుగల అలంకారం. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపమా అలంకారం. కింది వానిలో నపుంసకలింగం కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 నాన్న. నాన్న అనేది మహద్వాచకం. రక్తమాంసాలు అను పదములో గల సమాసం. ఆన్సర్ ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం. పూలన్నిటినీ హారంగా కూర్చండి ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థకం. విద్యార్థకం అనేది ఒక పనిని విధిగా చెయ్యండి అని తెలుగు సందర్భంలో ఉపయోగిస్తారు. రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు వస్తే ఆ వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 1 సంయుక్త వాక్యం. రవి ఉరుకుతూ కిందపడి అబ్బా అని అరిచాడు. ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగం? ఆన్సర్ ఆప్షన్ 3 అవ్యయం. లింగ వచన విభక్తి ప్రత్యయాలు లేనిదే అవ్యయం. తైలం నారదుడు అను పదాలు. ఆన్సర్ ఆప్షన్ 2 అర్ధవ్యాకోచం. మజ్జిగ కుంకుమ చెట్టు పదాలను నానార్థాలుగా గల పదం. ఆన్సర్ ఆప్షన్ 4 అరిష్టం. వెళ్ళి వచ్చి తిని అను పదాలు ఏ క్రియను తెలుపుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 అసమాపక క్రియ. ఆటవలది ఛందో పద్యానికి 1, 3 పాదాలలో వరుసగా వచ్చు గణాలు. ఆన్సర్ ఆప్షన్ 2 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు నాటవెలది. దీని అర్థం ఏంటంటే ఆటవెలది మొదటి పద్యంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు, ఆటవెలది రెండో పద్యంలో 5 సూర్యగణాలు వస్తాయి అని అర్థం. అజరామరం పదాన్నే విడదీసి రాయగా? ఆన్సర్ ఆప్షన్ 4 అజర ప్లస్ అమరం. ఎవరూ పనిగట్టుకుని నేర్పించకపోయినా 4 సంవత్సరాలు వచ్చేసరికి
భాషలోని మౌలిక వాక్య నిర్మాణం శిశువు మాటల్లో ప్రతిబింబించడానికి కారణం? ఆన్సర్ ఆప్షన్ 1 శిశువు అంతర్గత శక్తులు. మౌఖిక మాధ్యమానికి అనగా ధ్వని సహితం చెందిన భాషా కౌశలాలు. ఆన్సర్ ఆప్షన్ 4 శ్రవణం, భాషణం అనేవి ధ్వని సహితం, పఠనం, లేఖనం అనేవి లిపి సహితం. అభ్యాసకులు అభ్యసన కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు వారి యొక్క సాధనను, ప్రగతిని మాపనం చేయడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 మదింపు. మదింపును ఆంగ్లంలో అసెస్మెంట్ అని అంటారు. తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు భాషల్లో వరుసగా కన్, కన్ను, కన్, కన్ను అనే ఉదాహరణలు ఈ రకమైన వ్యాకరణ రచనకు ఆధారాలవుతాయి. ఆన్సర్ ఆప్షన్ 4 తులనాత్మక వ్యాకరణం. చదవడం, వినడం, చూడడం ద్వారా జ్ఞప్తి యందు విషయ శాతం వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 3 చదవడం ద్వారా 10%, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 30% జ్ఞప్తికి ఉంటుంది. భాషా వాచకాల్లో ప్రతి పాఠాన్ని పరిగణించు ప్రమాణం. ఆన్సర్ ఆప్షన్ 2 యూనిట్. ఎండకాలము గుడిసెలోన నెగిరి జిమ్మ, తొలకరించిన వర్షము తొట్టు పరుపు మురుసురు పెట్టగా రొంపిలో ములుకుచుండ, కర్షక నీతి పల్లెను కాంతిలెవరు. పద్యాన్ని చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. రొంపి అనే పదానికి అర్థం? ఆన్సర్ ఆప్షన్ 4 బురద. కాంతులెవ్వరు అనడంలో ఉద్దేశం? ఆన్సర్ ఆప్షన్ 4 పట్టించుకోరు. కర్షక అంటే? ఆన్సర్ ఆప్షన్ 3 కిసాను. ప్రబంధంలో ఉండదగిన వర్ణనలు. ఆన్సర్ ఆప్షన్ 4 18.